విశాఖపట్నం చిన్నబల్తేరు మహమ్మదీయ మజీద్ యూత్ కమిటీ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాబా ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న కమిటీ కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అభినందించారు. విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ జన్మదినాన్ని పురస్కరించుకుని మహమ్మదీయ మజీద్ సమీపంలో సమావేశం ఏర్పాటు చేసి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చేతుల మీదుగా ఉన్నత మార్కులు సాధించిన ముస్లిం విద్యార్థులకు ప్రశంసా పత్రం, నగదు అందజేశారు. అలాగే టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు, పేదలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. సమాజ హితం, సేవాభావం కల వారిని ఈ సందర్భంగా సత్కరించారు. అనంతరం ఎంపీ ఫోటోతో ఉన్న కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మజీద్ అధ్యక్షులు జాఫర్ షరీఫ్, కార్యదర్శి ఇబ్రహీం, మహమ్మదీయ యూత్ కమిటీ సభ్యులతో పాటు ముస్లిం మహిళలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇక్కడికి ఇచ్చేసిన సోదరులు మనందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అస్సలాము అలైకుం. ఈరోజు 6 నెలల క్రితం మన మసీదు పైన టాప్ ఫ్లోర్లో కంప్యూటర్ శిక్షణా కేంద్రం, కుట్టు శిక్షణా కేంద్రం నాతోనే ప్రారంభించడం గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదే 6 నెలల తిరగకముందే మరలా ఇవాళ శ్రీభరత్ గారి జన్మదిన సందర్భంగా కుట్టు శిక్షణలో ట్రైనింగ్ 6 నెలలు అయిన వారికి సర్టిఫికేట్లు కూడా అందజేయడం జరిగింది. ఈరోజు మహమ్మదీయ మసీద్ వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ పండుగ అయినా సరే అనేక సేవా కార్యక్రమాలు కులాల మధ్యలకు అతీతంగా నాకు తెలిసి మన నియోజకవర్గంలో చేసేది మహమ్మదీయ యూత్ అసోసియేషన్ వారే. ఇది చాలా గర్వకారణం. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా అనేది ఈరోజు చాలా అవసరం. అంతేకాకుండా పెద్దలు షరీఫ్ గారు చెప్పారు, విద్య అనేది చాలా ముఖ్యం. ఏదో మా పాత జనరేషన్లో చదువుకున్నా లేకపోయినా ఏదో నడిచిపోయింది. విద్య లేకపోతే రాబోయే కాలంలో అమ్మ ఎవరు అసలు ఒక రకంగా బ్రతకలేని పరిస్థితి. మన పెద్దలు ఇచ్చిన ఆస్తిని ఎవరైనా ఆక్రమించే అవకాశం ఉంది. అలాగే ఇంట్లో బంగారం, డబ్బులు ఉంటే దొంగతనం చేసే అవకాశం ఉంది. విద్యను మాత్రం ఎవరూ దొంగలించలేరు. ఎందుకంటే మన భారతదేశంలో మీరు చూడండి, ఎక్కడైనా సరే ఇప్పటి వరకు మహానుభావులు అందరూ రాజకీయాల్లో అవనండి, శాస్త్రవేత్తలు అవనండి, మన భారత రాజ్యాంగం రాసిన వ్యక్తి అవనండి, భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అవనండి, అంబేద్కర్ గారు అవనండి, ఎవరైనా సరే అందరూ పేద కుటుంబంలో వచ్చిన వాళ్ళే. ఎవరో మనం నిరుపేద కుటుంబంలో పుట్టామని ఎవరో ఇది ఒక అడుగు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎందుకో చెప్తాను, పేదలకి మధ్యతరగతి కుటుంబీకులకి తెలిసినంత కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు ధనవంతులకు తెలియదు. ప్రాక్టికల్గా చెప్తున్నాను. నేను కూడా మధ్యతరగతి కుటుంబీకులు, ఉద్యోగ కొడుకును కాబట్టి నేను పల్లెటూరులో కరెంటు లేని రోజుల్లో చదువుకున్నాను కాబట్టి నాకు ఈ సాధక బాధకాలు తెలుసు. ఎవరికైనా సరే కింద స్థాయి నుంచి ఉంటేనే సాధక బాధకాలు తెలుస్తాయి. అంటే పెద్దవాళ్ళకి తెలియదని నేను అనలేదు, నేను వేరే కామెంట్ చేయట్లేదు. ఇప్పుడు మన పెద్దల మహారాజు అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ఆయనకు అన్నీ తెలుసు. కానీ మనకు తెలిసినన్ని పై లెవెల్లో తెలియదు మనం, ఎందుకంటే కింద స్థాయి నుంచి చూస్తుంటాం మనం. అందుకని చెప్పి విద్య అనేది చాలా అవసరం. మన ఎంపీ గారు ఉన్నారు, ఆయన ధనవంతుడు, కానీ ఎందుకు చదువుకున్నారు? అమెరికా వెళ్ళి అనేక డిగ్రీలు చదివారు. ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? పేదలకు సేవ చేయాలని వచ్చారు. లేకపోతే ఆయన తినడానికి ఉండటానికి ఏం ఇబ్బంది లేదు. రాజకీయాల్లో నలుగురికి సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చారు. వాళ్ళు ఆయన మీద అభిమానంతో మన మహమ్మదీయ యూత్ కానీ మా మసీదు పెద్దలు కానీ ఎందుకు ఆయన పార్లమెంట్లో ఉన్నారు. మనం జన్మదిన శుభాకాంక్షలు మనం జన్మదినం చేసాం. ఎందుకు చేసాం? మన ఎట్లా మమకారం ఉంది కాబట్టి మనం చేసాం. మన మసీదు వ్యవహారంలో ఈ కమిటీ విషయాలు ఇవన్నీ కూడా మీ అందరికీ చాలామందికి తెలుసు. మనకి తోడుగా నీడగా ఉండి ఈ మసీదు కమిటీ విషయంలో నేనే కాకుండా మన ఎంపీ భరత్ గారు కూడా ఎంతో సహాయ సహకారాలు చేశారు. మనం న్యాయమైన వారికే న్యాయం చేసాం. ఎవరైతే సేవ చేస్తారో, ఎవరైతే మసీదుని అభివృద్ధి చేశారో, ఎవరైతే పేదల పట్ల అభిమానంగా ఉంటున్నారో, ఎవరైతే ముస్లిం మహిళలకు శిక్షణా కేంద్రాలు కానీ కంప్యూటర్ సెంటర్లు కానీ పెట్టారో వారిని మనం కమిటీకి సపోర్ట్ చేసాం. అవునే కదా చెప్పండి? రూపాయి అవినీతి లేని వారిని, అవసరమైతే వాళ్ళ జేబుల్లోంచి డబ్బులు వేసుకుని చేసే వాళ్ళకి కమిటీకి వేసాం. వారి కుటుంబానికి చాలా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ముందుగా ఈ పవిత్రమైన సేవా కార్యక్రమం మనం అందరూ కలిసి పాల్గొనే అవకాశం కల్పించిన సంతృప్తివంతుడైన అల్లాహ్ తాలాకు కోట్లాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఈ అర్థవంతమైన కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించి మహమ్మదీయ యూత్ కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు. విద్యను ప్రోత్సహించడం, మహిళలను స్వయం ఉపాధి వైపు నడిపించడం, పేద ప్రజలకు సహాయం చేయడం వంటి గొప్ప లక్ష్యాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా అభినందనీయం. దీపాంగ సోదరిమణులారా, విద్య అనేది ప్రతి మనిషికి జీవితాంతం తోడుగా ఉండే గొప్ప సంపద. వల్ల వ్యక్తి మాత్రమే కాదు, కుటుంబం మరియు సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ రోజు ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అందజేస్తున్న స్కాలర్షిప్లు వారి భవిష్యత్తుకు ఒక చిన్న ప్రోత్సాహం మాత్రమే. ఈ విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలు అధిరోహించి తమ తల్లిదండ్రులకు, సమాజానికి గర్వకారణంగా నిలవాలని అల్లాహ్ తాలను ప్రార్థిస్తున్నాను. ఈ రోజు నిర్వహించిన టైలింగ్ మరియు స్టిచ్చింగ్ శిక్షణా కార్యక్రమానికి నా హృదయానికి ఎంతో దగ్గరైనది. ఈ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుండి నేను వ్యక్తిగతంగా దీని పురోగతిని పర్యవేక్షిస్తున్నాను. మంచి శిక్షణాలని నియమించాను. శిక్షణ నాణ్యతకు ప్రత్యేక శ్రద్ధ వహించాము. మా ఆశ ఒక్కటే, ప్రతి మహిళ ఆత్మగర్వంతో జీవిస్తూ తన కష్టంతో సంపాదించి తన కుటుంబానికి అండగా నిలవాలి. ఈ శిక్షణ పూర్తి చేసిన ప్రతి మహిళకు నా హృదయపూర్వక అభినందనలు. అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు షేక్ కాదర్ బాబా, మొహమ్మదియా మసీద్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మొహమ్మదియా యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన ఎంపీ భరత్ గారి జన్మదినం సందర్భంగా మొన్న చిన్నవాటర్ మొహమ్మదియా మసీద్ ఆవరణలో ఈరోజు ఈ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మా గ్రామంలో ఉన్న నిరుపేద ముస్లింకు రేషన్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే మన గ్రామంలో ఉన్నటువంటి ముస్లింలకు స్కాలర్షిప్ పంపిణీ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన గ్రామంలో ఉంటూ అందులోని ఇంటర్ 10th లో అధికంగా మార్కులు కలిగి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రోత్సహించడం కోసం ఈరోజు మనం సుమారు ఒక 6 నెలల క్రితం మన మహమ్మదియా మసీద్ ఆవరణలో కుట్టు మిషన్లు పెట్టడం జరిగింది. దానికోసం అని చెప్పి ఇక్కడ మహిళలందరికీ స్టిచ్చింగ్ ఉచితంగా నేర్పడం జరిగింది. వాళ్ళందరూ చాలా మంది వచ్చి నేర్చుకున్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళని ప్రోత్సహించడం కోసం ఈరోజు వాళ్ళందరికీ సర్టిఫికేట్ కూడా, మెరిట్ సర్టిఫికేట్ కూడా మా మొహమ్మదియా మసీద్ తరపు నుంచి ఇవ్వడం జరిగింది. ఆపరేటర్ గారి మీదుగా, అలాగే మన మొహమ్మదియా మసీద్ అధ్యక్షులు జాఫర్ షరీఫ్ గారు, అలాగే మన మసీద్ సెక్రటరీ గారు ఇబ్రాహీం గారు, అలాగే మొహమ్మద్ యూత్ అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరగడం చాలా దృష్టిగా భావిస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు కూడా చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మాకు ఇక్కడికి వచ్చి చాలా టైం స్పెండ్ చేశారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చినటువంటి మన వెలగపూడి రామకృష్ణ బాబు గారికి, పీతల అమరేంద్ర గారికి, మొహమ్మదియా మసీద్ ప్రెసిడెంట్ గారు షరీఫ్ గారికి అందరికీ నమస్కారాలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మన ఎంపీ భరత్ గారి పుట్టినరోజు అనమాట. ఈరోజు దానికోసం అని చెప్పేసి మనం పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడం, మనకు ఉన్న ముస్లింలందరికీ చాలా మందికి రేషన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవాళ ఎంపీ గారు రావడం అవ్వలేదు కాబట్టి మన ఎమ్మెల్యే వెలగపూడి గారు వచ్చారు. ఈయన కూడా చాలా బిజీగా ఉన్నారు. పార్లమెంట్ ఉంది, ఆయన రాలేకపోయారు. మన ఎమ్మెల్యే గారు చాలా బిజీగా ఉన్నారు. భోగపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో చాలా బిజీగా ఉన్నారు. అయినా సరే మన కోసం కేటాయించి ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం సార్ మీరు రావడం. మాకు ముఖ్యంగా ఒక విషయం మీకు చెప్తున్నాను. ఈ మధ్య రీసెంట్గా జరిగింది ఏంటంటే, గవర్నమెంట్ కొత్తగా ఒక ప్రోగ్రాం పెట్టింది. 1 కాన్స్టిట్యున్సీ 1 విలేజ్ అనే ఒక కాన్స్టిట్యున్సీ ఒక ప్రోగ్రాం పెట్టింది. ప్రోగ్రాం పెడితే నేను గ్రూప్లో పెట్టాను. మనకి ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి మన సమస్యలు చెప్తే అప్పుడే త్వరగా పరిష్కారం అవుతాయని చెప్పి మన గ్రూప్లో పెట్టడం జరిగింది. అడిగితే మనకు సమస్యలు ఏమైనా ఉన్నాయి, మనకి ఏమైనా ఉంటే వెలగపూడి గారు ఉన్నారు కదా అంటున్నారు. మన అధికారుల దగ్గరికి వెళ్ళవసరం లేదు, ఎమ్మెల్యే గారు మా ఇంట్లో మనిషి అని చెప్పడం జరుగుతుంది. ఈవెన్ ఒక కార్పొరేటర్ గారు కలవడానికి వెళ్ళాలనుకున్నా సరే మనం ఆయన ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా, ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనం ఎవరు ఉన్నారని అడుగుతుంటాం. కానీ మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడానికి మటుకు ఎవరు అవసరం లేదు, తిన్నంగా ఉంటారు. వెళ్ళంటే కూర్చొని ఏమ్మా రామ్మా ఏంటి పని ఏంటి వెళ్ళిపో పని అయిపోతుంది. ఏంటి మన శివ గారు ఎవరు చెప్తుంటారు, అమ్మ టీ ఇచ్చమ్మా టీ తాగిసెళ్ళు అని చెప్తాండి. మన విశాఖపట్నానికి ఈస్ట్లో ఎవరికి కుల మతాలకు సంబంధం లేకుండా ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరైనా దేవుడిని తలయిస్తారు. కానీ ఇప్పుడు సామాన్య మానవుడు ఎవరైనా సరే మన స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారే ముందు ఆ దృష్టికి వస్తారు. నిజంగా ఆయన పోటీ చేస్తున్నంతకాలం ఆయనే స్థానిక ఎమ్మెల్యేగా ఉంటారు, ఆయనకి తిరుగులేదు. అలాంటి ఎమ్మెల్యే మనకు దొరకడం కూడా మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అలాగే
యూత్ అసోసియేషన్ వారు చాలా 3 సంవత్సరాలు పెట్టి చాలా డెవలప్ చేశారు. ఈ అన్ని కార్యక్రమాలు చూసి ఎమ్మెల్యే గారు కూడా ఈ యూత్ అసోసియేషన్ వారు మంచి కమిటీని ఎన్నుకోవాలని ఎమ్మెల్యే గారు ఎంతో కష్టపడి ఈ మంచి కమిటీని వేసినందుకు ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నెక్స్ట్ మహమ్మద్ యూత్ అసోసియేషన్ వారు ఈరోజు ముఖ్యంగా మన పార్లమెంట్ సభ్యులైన శ్రీపత్ గారు బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు ఈ యూత్ అసోసియేషన్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరు అంటుంటారు చిన్న మసీద్ అంటారు, అది పీర్ల పంచ అంటారు మేము. దానికి కొన్ని సంవత్సరాల నుంచి ఇతను ఈ కుటుంబ సభ్యులు చాలా సేవ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా చాలా గ్రాండ్ గా చేస్తుంటారండి మొహరం పండుగ అనేది. నారే తక్బీర్, నారే తక్బీర్, నారే తక్బీర్, నారే రిసాలా, నారే రిసాలా, నారే రిసాలా, యా గౌస్, యా గౌస్, యా గౌస్, గౌస్ పక్కా దామన్, గౌస్ పక్కా దామన్, గౌస్ పక్కా దామన్. కార్తికేయ మెడికల్స్ అని ఒకటి ఉంది సార్. ఆ కార్తికేయ మెడిసిన్ లోని ఇతను చాలా సంవత్సరాలు బట్టి చాలా సేవలు చేశారు సార్ ఈయన. ఎందుకంటే ప్రత్యేకంగా చెప్పాలంటే ఈయనకి చేయడానికి కారణం ఏంటంటే కరోనా టైంలోని చాలా మందికి అందరికి ఇంటికి వెళ్ళి మెడిసిన్ ఇచ్చేవారు సార్. అంతేకాకుండా అపోలోలు కానీ మెడికల్స్ కానీ దాని మీద ఈ మెడికల్ షాప్ లో తక్కువ రేటు మెడిసిన్స్, ఈ షాప్ లోని మెడిసిన్ చాలా తక్కువ రేటు. అంతేకాకుండా మీద ఇన్ఫ్లేట్ మెడిసిన్ కూడా చాలా బాగా గురించి చేస్తుంది. కూడా ఈయన ఇచ్చిన మెడిసిన్ వచ్చే जिनके नाम अनाउंस किए जाए वो स्टेज पर आए और अपना सर्टिफिकेट ले लें। अब्दुल इस्माइल, अहमद, ताहरा, इसकी जुल्फिया, గీతం కాలేజ్ చదువుతుందండి. ఫ్రీగా మా కంప్యూటర్ క్లాస్ లో ఎవ్రీ సండే వచ్చి పిల్లలందరికీ కంప్యూటర్ క్లాస్ ఫ్రీగా చెప్తుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయికి మనందరూ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టి అభినందించాలి. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. एमडी आलिया रहमान, मलिक मुस्कान, जसीम अली, नसीमा, शेख कोहिया, बेगम, शेख रहमतुन्निसा, निशा,
Sheikh Moina Farhin. Sheikh MD Razia. మరి ఇది అయిపోయిందా తీసామన్నా ఈ రోజు మన విశాఖపట్నం ఎంపీ శ్రీ మోతుకుపల్లి భరత్ గారు జన్మదినం సందర్భంగా ఈ మన ఎమ్మెల్యే గారు శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు గారు కేక్ కట్ చేస్తున్నారు. గట్టిగా మన ఎంపీ గారికి క్లాస్ కొట్టి, ఆయన ఢిల్లీలో ఉన్నారు, అక్కడికి వినపడి కట్టుకోవాలి. ఎంపీ శ్రీ భరత్ గారు ఈ ప్రోగ్రామ్ అనుసరించి వెలగపూడి రామకృష్ణ గారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి.